సో మోడర్న్ వార్ఫేర్లో డ్రోన్స్ ఒకటి, రష్యా యుక్రెయిన్ వార్లో మనం చూసిన డ్రోన్స్ ఎంత వాడారని, మనం కూడా వాడాం ఆపరేషన్స్. కానీ ఇక్కడి నుంచి అక్కడ ఒక సోల్జర్ని పంపించకుండా కూడా రష్యాది 6 మెయిన్ న్యూక్లియర్ బాంబర్స్ని, న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ బాంబర్స్ని యుక్రెయిన్ డిస్ట్రాయ్ చేశారు. 4000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళిన డ్రోన్లు 4000 వెళ్ళలేదు, 200-300 ట్రక్స్ పంపించారు. రష్యా లోపలికి సీక్రెట్గా ట్రక్స్ పంపించి ఎయిర్ ఫోర్స్ బేస్ పక్కన పార్క్ చేసుకొని రిమోట్లీ ఎక్కడి నుంచో వాళ్ళు ఒక రిమోట్ కంట్రోల్ సిస్టమ్తో ఆ రూఫ్ ఓపెన్ చేసి ట్రక్ది డ్రోన్స్ని కొట్టారు. 6 వెరీ కాస్ట్లీ న్యూక్లియర్ బాంబర్స్ని కొట్టారు వాళ్ళు. ఆలోచించండి, ఇప్పుడు అంటే మోడర్న్ వార్ఫేర్ మారిపోయింది, ఉందట్లా కాదు. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డాక్ట్రిన్ ఆల్సో అకార్డింగ్ టు దట్. అంటే మీ థియరీ ఏంటి, మీరు ఎట్లా ఆపరేట్ చేస్తారో మీ డాక్ట్రిన్ మార్చాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఆపరేషన్ కోల్డ్ స్టార్ట్లో వచ్చింది అన్నమాట. సో ఇది ఫైనల్ అని చెప్పలేం, దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఉండాలన్నమాట. కానీ మీరు స్టార్ట్ నౌ అని చెప్పంగానే ఒక ఫార్మేషన్ని కంప్లీట్గా మీరు తీసుకొచ్చి కహోజివ్ యూనిట్గా చేసి పాకిస్తాన్ వైపు చైనా వైపు అటాక్ చేయడానికి మీరు ఎంత రెడీ ఉన్నారు? ఇప్పుడు ఈ బ్రిగేడ్స్ 2 ఫామ్ చేశారు. ఒక బ్రిగేడ్లో 5000 నుంచి 6000 మంది ఉంటారు. 5000 నుంచి 6000 మందిలో 3 వింగ్స్ నుంచి ఉంటారు. మోస్ట్లీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే లదాఖ్ వైపు ఇప్పుడు మనం లదాఖ్ వైపు పెట్టాం, ఒకటి లదాఖ్లో పెట్టాం, ఇంకోటి సిక్కింలో ఉంది. అండ్ ఆల్ దిస్ ఈజ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. నేను ఆర్మీ వాళ్ళు చెప్పిన దాని స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నాను. ఎవరైనా మన ప్రేక్షకులు అడగొచ్చు, ఇదంతా సీక్రెట్ గారా, మీరు ఎందుకు చెప్తారో బయట? సీక్రెట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఒఫిషియలీ బీన్ పబ్లిష్డ్. 1 యూనిట్ 1 బ్రిగేడ్ ఇన్ సిక్కిం, అనదర్ బ్రిగేడ్ ఇన్ లదాఖ్, బహుశా ఇంకొక బ్రిగేడ్ పాకిస్తాన్ వైపు ఉండొచ్చు, చెప్పట్లేదు. అరౌండ్ 5000 to 6000 ఒక బ్రిగేడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది దానికి. సో ఇంకా కూడా తయారు చేస్తారేమో తెలియదు. సీ బేస్డ్ ఉండొచ్చు. రేపు మనం గుజరాత్ వైపు వెళ్ళామంటే, కచ్ వైపు వెళ్ళామంటే, అటు కానీ విశాఖపట్నం వైపు వెళ్ళారంటే అక్కడ నేవీ కూడా ఉంటుంది. మీకు నేవీ చాలా మటుకు ఇంపార్టెంట్ ఉంటుంది. నేవల్ ఫోర్స్ ఎట్లా వాడుకుంటారు దాంట్లో, అక్కడ మీకు సబ్మెరీన్ హెల్ప్ కావాల్సి వస్తుంది. నేవీ వెస్ట్ కోస్ట్లో వాళ్ళ అవసరం, ఈవెన్ ఇటువైపు కూడా అరేబియన్ సీలో కూడా మీకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సి వస్తుంది, మీకు ఫ్రిగేట్స్ కావాల్సి వస్తుంది, అక్కడ నుంచి లాంచ్ చేసే మిసైల్స్ కావాల్సి వస్తుంది. అది బ్రహ్మోస్ మీరు గ్రౌండ్ బేస్డ్ ఉంటుందో సీ బేస్డ్ ఉంటుందో చెప్పలేము. ఇదంతా ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ప్లానింగ్ చేసి అన్నీ తీసుకొద్దాం మెల్లగా అని చెప్పంగానే ఒక సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది మినిమం. అది కాకుండా హౌ ఫాస్ట్ యూ కెన్ ఇంటిగ్రేట్ అండ్ రెడీమేడ్ ఉంటే చాలా ఆల్రెడీ యాక్టివేటెడ్ అండి. ఇది ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పి మన రాజస్థాన్ వైపు ఒక ఆపరేషన్ చేసిన తర్వాత దీన్ని టెస్ట్ చేసి చూశారు. ఎంతసేపట్లో వీ కెన్ కమ్ టుగెదర్, ఎంతసేపట్లో దే కెన్ అటాక్. ఒక డమ్మీ అటాక్ ఫోర్స్ పెట్టారు, డమ్మీ అటాక్ చేశారు, బాగానే పనిచేసింది. సో దే హ్యావ్ వ్యాలిడేటెడ్ అంటారు ఇంగ్లీష్లో, మనం వ్యాలిడేట్ చేసాం దాన్ని. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ మెయిన్లీ. నేవీని ఎట్లా వాడుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు అరేబియన్ సీ కానీ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ వైపున అక్కడ నేవీ చాలా మటుకు పనికి వస్తారు. అక్కడ దాన్ని ఎట్లా ఉపయోగిస్తారు? ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నారు మన దగ్గర, విక్రాంత్ ఉంది అక్కడ, విక్రమాదిత్య, దీన్ని ఇట్లా వాడుకుంటారు మనం. దీస్ ఆల్ క్వశ్చన్స్ విల్ కమ్ అనమాట. సో ఆర్మీ, ఏ ఆర్మీ అయినా కానీ, అది యుఎస్ ఉండొచ్చు, రష్యన్ ఆర్మీ ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, ఎవరైనా కానీ ఏ ఆర్మీ. పాకిస్తాన్ అడిషన్ తీసుకునే దాకా మనం ఎందుకు ఆగాం సార్ ఇన్నాళ్ళు? అది డిసిషన్ అని కాదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మన వైపు ఒక ఆర్మీ యూనిట్ని లాహోర్ నుంచి పంపించారు మన వైపు. మనకు ఎంత టైం పడుతుంది రియాక్ట్ చేయడానికి? మన దగ్గర ఒక యూనిట్ ఉంటుంది ఎక్కడో బార్డర్లో, కానీ వాళ్ళు ఓన్లీ ఆర్మీ యూనిట్ ఉంటారు, అది ఓన్లీ ట్యాంక్ యూనిట్స్ ఉంటారు, లేకుంటే ఓన్లీ ఇన్ఫెంట్రీ యూనిట్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ చేస్తారు? మనకు ట్యాంక్స్ కావాలి, ట్యాంక్ ఒక 30 ట్యాంకులు కావాలి. అక్కడ ఎక్కడ తెప్పిస్తారు ఆ 30 ట్యాంకులు? మనకు 30 బస్సులు, ఆర్టీసీ బస్సులు తీసుకురావాలంటే మనకు ఒక 2 గంటల 3 గంటల టైం పడుతుంది. ఇవి ట్యాంకులు తెప్పిస్తున్నారు. ఈ సా దట్ డ్యూరింగ్ 26/11 ఇన్ ముంబై. మనకు ఎంత టైం పట్టింది? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని మానేసార్ హర్యానా నుంచి ముంబైకి తీసుకురావడానికి మనకు 4 గంటల 5 గంటల సేపు పట్టింది. దాంట్లో శివరాజ్పాట్లో 2 గంటల సేపు డిలే చేశారు. అది మనకు తెలిసిన స్టోరీ అది. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఆఫ్టర్ 26/11 ప్రతి మెట్రోలో ఒక ఎన్ఎస్జీ యూనిట్ని పెట్టారు, బ్లాక్ క్యాట్ కమాండో, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. మన దగ్గర కూడా ఇబ్రాహీంపట్నం వైపు ఉంది, ముందు ఆర్మీ ఏరియాలో ఉండే ట్రిమల్గిరి దగ్గర. వాళ్ళు కంప్లీట్గా ట్రైన్ చేస్తూనే ఉంటారు సంవత్సరం అంతా, ఎవ్రీ డే. నేను చూశాను, వాళ్ళు లైవ్ ట్రైనింగ్ చూశాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 సంవత్సరాలకి యంగ్స్టర్స్ ఉన్న వారిని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నుంచి తీసుకొచ్చి వాళ్ళని, ఈవెన్ పారామిలిటరీ ఫోర్స్ని తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తారు. వాళ్ళని దే యాక్ట్ యాస్ బ్లాక్ క్యాట్ కమాండో. దాని తర్వాత వాళ్ళు 3 years తర్వాత వాళ్ళు రిటర్న్ వాళ్ళ యూనిట్స్కి వెళ్ళిపోతారు, కొత్త టీం వస్తారు అక్కడ. సో ఫ్రెష్గా ఒక క్రాప్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ దగ్గర. యంగ్స్టర్స్ టైర్డ్ గారు, వాళ్ళు ఏమో ఇదే చేయాలన్నా, మళ్ళీ ఇంకా 6 సంవత్సరాలు ఇదే చేయాలన్నా ఆలోచించారు అట్లా.
సో ఇట్లాంటి మనకున్న స్ట్రైక్ ఫోర్సెస్ స్పెషలీ అట్లా చేసినప్పుడు ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ అందరూ ముంబై కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇట్లాంటి మేజర్ మెట్రోస్లో పెట్టారు. ఢిల్లీ కూడా ఆల్రెడీ ఉంది అక్కడ. సో దాంతో ఏమవుతుంది, మీ రియాక్షన్ టైం తగ్గిపోతుంది. రేపు మొన్న ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసుంటారు. చాలా చిన్న పిల్లల్ని ఒక కాస్టింగ్ డైరెక్టర్ పిలిచి ఒక రూమ్లో తీసుకెళ్ళి కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అది నేను చంపేస్తాను అది ఇది అంటే అఫ్కోర్స్ ముంబై షూట్ చేశారు. అది ఎందుకంటే దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ముంబై. దాంట్లో ఎవరిని వాడారని వాళ్ళు క్లియర్గా చెప్పట్లేదు. బ్లాక్ క్యాట్ కమాండోస్ తీసుకొచ్చారో వాళ్ళ లోకల్ కమాండో యూనిట్స్ వాడుకున్నారు. కానీ రియాక్షన్ టైం చూడండి, మనకు ఎక్కువ టైం లేదు. రేపు ఎయిర్క్రాఫ్ట్ హైజాక్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు ఎంత టైం ఉంటుంది మీ దగ్గర? ఆ ఎయిర్క్రాఫ్ట్ ముందు ఆపాలి. దాన్ని వన్ మిస్టేక్ వి మేడ్ విత్ IC-814 వాస్ వి అలౌడ్ ఇట్ టు ఫ్లై. దాన్ని పోనిచ్చాం మనం రన్వే నుంచి. ఆ రన్వే మీద మీరు 2 బస్సులు తీసుకొచ్చి పెడితే ఆ టేక్ ఆఫ్ చేయడు. పైలట్ అంటాడు ఎయిర్క్రాఫ్ట్ పగిలిపోతుంది, అది మొత్తం ధ్వంసం అయిపోతుంది, మనం వీ కాంట్ టేక్ ఆఫ్ అని చెప్తే అక్కడే ఆపేస్తుండే. సో వీ కుడ్ హ్యాండిల్ ఎట్ ద ప్రైమరీ సోర్స్. అది అమృత్సర్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనం చేయలేదు. అది దుబాయ్కి వెళ్ళింది, దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వచ్చింది, పాకిస్తాన్ ఎందుకని చేయలేకపోయాం. ఆ టైంలో డిసిషన్ మేకింగ్ ఫాస్ట్గా లేకుండే. ఏమైపోతుందంటే దాంట్లో ప్యాసింజర్స్ ఉన్నారు. వాడు కావాలని చెప్పి వాడు పైలట్ తల మీద గన్ పెడితే పైలట్ ఫ్లై చేస్తాడు, వెళ్ళి బస్సులో ట్యాంకో ఏముంటే రన్వే మీద కొట్టేస్తాడు, మొత్తం అందరు చనిపోతారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ మేకింగ్ టైం తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేర్చుకున్నాం మనం చాలా మటుకు. ఒక అర్బన్ ఫినామినన్ జరిగినప్పుడు, అర్బన్ హైజాకింగ్ జరిగినప్పుడు, కశ్మీర్లో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే టెర్రర్ గ్రూప్స్, రెగ్యులర్ ఆర్మీ ఆపరేషన్స్ అన్నీ మనం వీఆర్ రెడీ ఫర్ ఇట్ నౌ. ఇటువైపు చైనా లద్దాఖ్ నుంచి కానీ అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి మనకు చైనా రెగ్యులర్గా మనం నీడ్లు చేస్తుంటారు. ఈవెన్ సిక్కిం వైపు కూడా. భూటాన్ ఆర్మీ అంతా మనమే చూసుకుంటాం. భూటాన్ దగ్గర రెగ్యులర్ ఆర్మీ చాలా చిన్న ఆర్మీ వాళ్ళ దగ్గర. భూటాన్ది ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్మీ ఆపరేషన్స్ మనమే చూసుకుంటాం అనమాట. సో ఈ ఆపరేషన్ ఇది కోల్డ్ స్ట్రైక్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిన దాన్ని చాలా మటుకు ఇంకా వచ్చే రోజుల్లో డిస్కషన్స్ ఉంటుంది. దాన్ని మళ్ళీ వ్యాలిడేట్ చేస్తారు, అంటే ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తారు. ఇటు ఈసారి వర్షం ఉన్న అరుణాచల్ ప్రదేశ్ చేస్తారు, అది ఈసారి ఏమి చేస్తుంది డెజర్ట్లో ఉన్న రాజస్థాన్లో చేశారు. లద్దాఖ్లో చేస్తే అక్కడ పైన ట్యాంకులు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలంటే ఇంపాసిబుల్ అక్కడ. సో అటు యూజ్ అప్రోప్రియేట్ వెహికల్స్ అక్కడ. చాలా మటుకు కొండలు పెద్ద పెద్ద కొండలు చాలా హై పాసెస్ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంది. అట్లాంటి ప్లేసెస్ ఎట్లా వర్క్ చేస్తారు. పీపుల్ కూడా ఇప్పుడు మీరు వెళ్ళారంటే, ఇప్పుడు నేను కూడా లద్దాఖ్ వెళ్ళినప్పుడు 2024లో మే ఫస్ట్ 6 గంటలు మీరు రెస్ట్ తీసుకోవాలి ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ, బికాజ్ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. సో మీరు ఏమైనా వెళ్ళి తిరిగి అది ఇది చేస్తే మీకు సివియర్ హెడేక్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. సో మీ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది ఆల్రెడీ. సో మీరు దానికి అక్లమటైజ్ చేయాలంటే ఫస్ట్ 6 hours రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు అక్కడ పంపిస్తున్న ఆర్మీ ట్రూప్స్ని, అక్కడ పంపిస్తున్న ఎయిర్ ఫోర్స్ ట్రూప్స్ని మీరు అక్లమటైజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అట్లాంటి మనుషులు ఉండాలి అక్కడ. లోకల్స్కి ఏమవుతుందంటే అక్కడ లదాఖీలకి వాళ్ళ లంగ్స్ లంగ్స్ కన్నా పెద్దగా ఉంటుంది, బికాజ్ దే ఆర్ బోర్న్ లైక్ దాట్. వాళ్ళ జెనెటిక్స్ అట్లా ఉంటుంది అనమాట. దానికోసం వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ లెవెల్లో ఫుట్బాల్ ఆడతారు వాళ్ళు. మనం ఫుట్బాల్ పోయి మనం ఒక 10 స్టెప్పులు కూడా నడవలేము ఫస్ట్ 6 hours. అది వాళ్ళ కెపాసిటీ అనమాట. సో అదే టైంలో మీరు అరుణాచల్ వైపు వెళ్ళండి, వర్షం ఉంటుంది ఎప్పుడైనా, డెన్స్ ఫారెస్ట్, దానిపై నుంచి ఫ్లై చేయాలంటే అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. మీకు హెలికాప్టర్లు ఏం దానికోసం ఫ్రీక్వెంట్